హాయ్ గైస్, మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అండ్ జామ్. అండ్ ఇంకా జిమ్కి ప్రోటీన్ కావాలి, దాన్ని కూడా చూసుకోవాలి. సో ఇంకా మనం స్పోర్ట్స్ కూడా, స్కేటింగ్ కూడా. A few moments later. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ప్రజెంట్ ఏంటిదంటే బేసిక్గా నేను స్కేటింగ్ 4th డేలో ఉన్నా. స్కేటింగ్ నేర్చుకుంటే ఇది నా డే వచ్చేసి 4th డే. నాకు ఫోర్త్ డేకి మోస్ట్లీ నాకు ఎలా ఉందో నేను చూపిస్తా. సో ఒకసారి మోస్ట్లీ మనం చూసేద్దాం. సో ఫోర్త్ డే కొంచెం ఇబ్బందిగా ఉన్నా. ఐ అండర్స్టాండింగ్ మై ఫీల్ మచ్ బెటర్. సో కొంచెం పర్వాలేదు. 4th డే అని చెప్పా కదా. సో 4th డే రోజు కొంచెం యాజిటీగా చెప్పాలంటే యాజ్ యూజువల్గా కొంచెం ఫుల్ ఎనర్జీ ఉంది, ఎందుకంటే నాకు ఫుల్ వచ్చిందని కాన్ఫిడెన్స్ నాకైతే వచ్చింది. సో ఇదే కాన్ఫిడెన్స్లో నేను కొంచెం స్పీడ్ అయితే ట్రై చేస్తున్నా. సో మా ఇల్లు వదిలేసి కొంచెం దూరం అయితే వచ్చేసా. స్పీడ్ బ్రేకర్స్ని కూడా ఈజీగా క్రాస్ చేస్తున్నా. సో నాకు కూడా ఏమైందిరా. సో గాయస్, సో 4th డే రోజు నేను స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటిదంటే బాడీ మూమెంట్ కూడా చాలా బాగుంది. బాడీ మూమెంట్ కూడా ఓకే, ఫైన్. సో ఒక్కసారి మనము స్ట్రైట్ ఫార్వర్డ్ నుంచి చూద్దాం, సరేనా? స్ట్రైట్ ఫార్వర్డ్. స్కేటింగ్ ఇలా చేస్తున్నా. సో కొద్దిగా పర్వాలేదు. సో 4th డే రోజు స్కేట్ షూస్లో నాకు బాగా అంటే ఒక హోప్ అనిపించింది, అండర్స్టాండింగ్. నా బ్యాలెన్సింగ్ బాగుంది. 4th డే రోజు మోస్ట్లీ అంటే నేను వెళ్ళగలను అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ కాన్ఫిడెన్స్ మెయిన్. సో 4th డే ఐఎమ్ గుడ్, బాగుంది. 4th డే మచ్ బెటర్. సో డేలో ఓన్లీ 2-3 అవర్స్ మాత్రమే నేను ప్రాక్టీస్ చేశా. సో ఫస్ట్ డేలోనే నేను కన్ఫర్మ్ నేర్చుకున్నా, ఫుల్గా నేర్చుకున్నాను. ఫుల్గా నాకైతే ఫస్ట్ డేలో అంటే ఫుల్ కాదు. సో వచ్చు, పర్ఫెక్ట్ అని చెప్పను, బట్ స్ట్రెబుల్గా అయితే నాకు నేనే కొంచెం కంఫర్ట్గా అయితే వచ్చింది నాకు. సో స్కేటింగ్లో నాకు బ్యాలెన్సింగ్ వచ్చింది. సో నేను మోస్ట్లీ 4th డే రోజు నేను ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా అనేది కూడా చెప్తా. ఓకే, 4th డే రోజు స్పీడ్ నాది మోస్ట్లీ 15 స్పీడ్ అయితే క్రాస్ చేశా. 15 స్పీడ్. ఐ అండర్స్టాండింగ్. సైడ్లో ఒకసారి 15 స్పీడ్. అడ్డు రాకురా నాన్న. 15 స్పీడ్, మోస్ట్లీ 15 స్పీడ్ అయితే నేను చేశా. సో మనం ఒకసారి స్కేటింగ్ షూస్ని చూద్దాం. ఓకే, ఫోర్త్ డే రోజుకి నేను ఫుల్
యాస్ కొంచెం స్పీడ్ అయ్యా కదా, కొంచెం చాలా స్పీడ్. మోస్ట్లీ నేను చాలా స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో హ్యాండ్కి వచ్చేసి స్వెట్ చాలా వస్తుంది. సో ఫింగర్స్కి చాలా స్వెట్ వస్తుంది. ఫింగర్స్కి చాలా అంటే చాలా స్వెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బాడీ హ్యాంగ్ ఓవర్ కూడా చాలా బాగుంది, మచ్ బెటర్. కొంచెం బ్యాలెన్సింగ్ కూడా కొంచెం పర్ఫెక్ట్ ఉంది. ఇంకోటి వచ్చేసి నేర్చుకోవచ్చు ఎవరైనా ఫ్రీగా, వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటే 100% నేర్చుకోవచ్చు. డాగ్స్ వచ్చేవి చాలా ఉన్నాయి, సో మీరు డాగ్స్తో కూడా చాలా సేఫ్ ఉండాలి. ఇది 4th డే నాది స్కేటింగ్లోనే. ద 4th డే స్కేటింగ్లోనే నేను నా 4th డేనైతే నేను కంప్లీట్ చేస్తున్నాను. సో 4th డేకి నేను స్పీడ్ ఉన్న కంట్రోల్ని కూడా మోస్ట్లీ దాన్ని అయితే ఫేస్ చేస్తున్నా. సో నాకు 4th డే అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో 4th day the best place. My house is the best place, and whatever it is goes to my road is the best. So next 4th day రోజు చాలా స్మూత్ అయితే ఉంటున్నా. సో 4th day is a complete. సో మనము అంటే నాకు తెలిసి 1 monthలో చాలా బాగా నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను నేను. 4th డేలో నేను పర్ఫెక్ట్ అయితే కాదు, కొంచెం బ్యాలెన్సింగ్ అయితే నేర్చుకున్నా. సో గుడ్ అని చెప్తా. సో మోస్ట్లీ మన లెగ్స్ ఇట్లా స్పీడ్ వెళ్ళిపోతాం. సో కొంచెం స్పీడ్ కావాలి అనుకుంటే మోస్ట్లీ అంటే లెగ్స్ని కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేయడం. అండ్ గుడ్ చెప్పాలంటే చాలా లెగ్స్కి అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా స్కేటింగ్ నేర్చుకోవాలంటే 100% చెప్తున్నాను. మీరు కూడా నా వీడియోస్ చూస్తే మెయిన్గా మీ అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తలేను, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ అంటున్నాను. కానీ సో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ని కొంచెం మోటివేట్ ఉంటుంది. అండ్ చూడండి స్పీడ్ బ్రేకర్. సో ఈరోజు 4th డే కంప్లీట్ అయిపోతుంది. 4th డే రోజు కొంచెం స్పీడ్ అయితే మెయింటైన్ చేసా. ఆల్మోస్ట్ ఎంత స్పీడ్ మెయింటైన్ చేసా అంటే 15 స్పీడ్ 20 అంటే 15 to 17 స్పీడ్ మెయింటైన్ చేసా. ఐ థింక్ మోస్ట్లీ 14. I expected 14 speed. Good. So
స్కేటింగ్లో నా ద బెస్ట్ స్పీడ్ హౌస్ గోస్ టు అన్లిమిటెడ్ ఉంది 80 or 90, బట్ నేను 70 స్పీడ్ కాదు 17. లాస్ట్ టైం ఫైనల్గా నేను 17 స్పీడ్ అయితే క్రాస్ చేశా. సో ఐఎమ్ గుడ్, పర్వాలేదు. సో 4th డే రోజు నాకు కంఫర్ట్ వచ్చింది, ఐ థింక్ ద బెస్ట్. సో నెక్స్ట్ 5th డే అంటే రేపు. సో మనం రేపు కంపల్సరీ మనం అయితే కలుద్దాం. సో లాస్ట్ టైం ఫైనల్గా మీ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మీ నుంచి కొంచెం మోటివేట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, లవ్ యూ మై సబ్స్క్రైబర్స్. గుడ్ నైట్.